మా నువ్వు ఏటి కాలు ఎక్కడ చూస్తావు? ఎత్తున్నాం కొత్త పెన్షన్ సీరియల్తో కట్టేసి మొక్కల్ని కాపాడేద్దాం అనుకున్నాం. ఆ సీరియల్ తోటి పని జరగదని తెలిసి మళ్ళీ బయట డబ్బులు అప్పు చేసి ఈ ఐరన్ కంచి అయితే మొత్తానికి కొనుక్కొని వచ్చి మళ్ళీ వేస్తున్నాం అనమాట. మొత్తానికి నిన్న మనం పెన్షన్ అయితే తీసుకొచ్చాం కదా, నిన్న తీసుకొచ్చిన పెన్షన్ అయితే ఇప్పుడు మన గరువుని తీసుకెళ్తున్నాము. ఈ పెన్షన్తో ఏ విధంగా కంచె కడతాం ఏంటనేది అయితే నేను మీకు చూపెడతాను. మొత్తం నిన్న మనం మొత్తం 15 కట్టలు అయితే 15 తీసుకొచ్చాం మొత్తం. ఆల్రెడీ ముందు అవి తీసుకెళ్ళాను, ఇప్పుడు మళ్ళీ అవి తీసుకెళ్తున్నాను. అలాగే మా మొక్కలు ఇవన్నీ చూపెడతాను. ఆల్రెడీ నేను సీరియల్తో కట్టిన నేను ఒక వీడియో చేసి పెట్టాను కదా, ఆల్రెడీ గొడ్లు అయితే సీరియల్ చింపుకొని గరువులోకి దూరిపోయి మొక్కలు అయితే తినేస్తున్నాయి. మొత్తానికి మనమైతే అందుకే ఇంకా ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి డబ్బులు అయితే సౌకర్ దగ్గర అయితే తీసుకొని పెన్షన్ అయితే కొనేసుకున్నాం మొత్తానికి. ఇప్పుడైతే మనం పెన్షన్ గరువులు తీసుకెళ్తున్నాం. తీసుకెళ్ళి మొత్తం అక్కడ నా కొడుకు నేను మా నేస్తాం అందరం పెన్షన్ ఏ విధంగా కడుతున్నాం వీటనైతే వీడియోలో చూపెడతాను. వీడియో అయితే చివరి దాకా చూడండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మన మిగతా వీడియోలను కూడా చూసి నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను. ఫ్రెండ్స్ మేమైతే గరువు దగ్గరికి వస్తాం. ఇంకా ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే మేము గరువు దగ్గరికి అయితే నడుపుకోవాలి. ఈ కంచె చూస్తున్నారు కదా, ఇదైతే నేను తీసుకొచ్చిన కంచె అయితే 4 అడుగులు హైటు, వెడల్పు వచ్చేసి 40 అడుగులు అన్నారు. కానీ 40 అడుగులు అయితే ఉండదండి, 30 అడుగులు అయితే వస్తుంది పక్క, 10 మీటర్లు అనమాట. చూస్తున్నారు, ఇది వరకు నేను తీసుకున్నాను ఆల్రెడీ. చూస్తున్నారు కదా కంచె, నేనైతే ఇది వరకు అయితే ఒక 3 వరకు అయితే తీసుకున్నాను. అది సరిపోలేదనమాట. మిగతాదంతా చీరలతో కట్టే కానీ గొడ్లు అయితే ఒకవైపు సింపేసాయి అనమాట. సింపేసి లోనకు దూరిపోయి మొక్కలు అయితే తినేస్తున్నాయి. అలాగే నేను కూడా కొంత సాయం చేస్తున్నాను మా నేస్తం వాళ్ళకి అయితే. చూస్తున్నారు కదా, నేను అలా చేస్తున్నాను అనమాట. ఏదో నేను పెద్దగా పని అయితే చేయలేను కానీ ఏదో అలా చేస్తున్నాను. మా నేస్తానికి కొంచెం సాయం చేస్తున్నాను. అలా మా నేస్తానికి అందిస్తున్నాను. అటుకున్నా ఇప్పుడైతే మనం ఈ కట్ చేసిన ఈ బైండింగ్ వైర్ తోటి అయితే కంచె అయితే కట్టాలన్నమాట. చూస్తున్నారు కదా, కంచె అయితే అదే విధంగా కడుతున్నాము. అలాగే ఇక్కడైతే మా నేస్తం అయితే ముందుగా మేము కట్టిన దానికైతే ఇప్పుడు తీసుకొచ్చిన ఈ ఐరన్ కంచె అయితే కలుపుతున్నాడు. చూస్తున్నారు కదా, కలిపిన తర్వాత అయితే కంచె నిలబెట్టి అయితే ఈ జీ వైర్ తోటి అయితే కడుతున్నారు అనమాట కంచె మొత్తం. చూడండి, మా నేస్తం అయితే నవ్వుతున్నారు నేను వీడియో తీస్తున్నానని. మా ప్రాంతంలో ఎక్కువగా ఇలా వీడియోలు తీస్తూ చూపెడుతున్నప్పుడు ఏంటంటే ఎక్కువగా సిగ్గుపడిపోతుంటారు అనమాట. అందుకే నేను కూడా కొంచెం లోన్ ఏరియాలకు వెళ్ళి వీడియోలు తీయాలంటే ఆలోచిస్తున్నాను. ఏదేమైనా రాబోయే రోజుల్లో అయితే మా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ చూపెడతాను. చూస్తున్నారు కదా, ఇది వరకు నేను కట్టిన చీరలు అనమాట. చీరలతో కంచె కట్టేసి మొక్కని కాపాడేద్దాం అనుకున్నాను కానీ అది కష్టమని అయితే నాకు అర్థమైంది. అందుకే అప్పు చేసైనా సరే ఈ ఐరన్ కంచె మొత్తం ఈ గరువు మొత్తం కంచె కట్టేసి మొక్కల్ని కాపాడాలని అయితే సడన్ గా నిర్ణయం తీసుకొని అయితే ఏదో కంచె అయితే కట్టేస్తున్నాం అనమాట. మొత్తం ఐరన్ కంచె చూస్తున్నారు కదా. ఇప్పుడైతే నేను ఇంచుమించు 15 అయితే తీసుకొచ్చాను. ఇది వరకు 5 తీసుకొచ్చాను, మొత్తం 20 అనమాట. ఈ సరిపోవు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను ఇంతగా ముందు ఇలాగా చీరలతో అయితే కంచె కట్టడం జరిగింది మొక్కల కోసం. కానీ ఇక్కడ చూసారు కదా, మేకలో ఆవులో తెలియదు కానీ చూసారు కదా ఏ విధంగా సింపేస్తాయి. ఈ చీరనైతే ఈ విధంగా సింపేసి ఈ కన్నం నుంచి అయితే గరువులోకి వచ్చి మొక్కలన్నీ తినేస్తున్నాయి అనమాట. మొక్కలు ఏ విధంగా తినేసే కూడా నేనైతే మీకు ఈ వీడియోలో చూపెడతాను. వీడియో అయితే చివరిదాకా చూడండి. అలాగే చూస్తున్నారు కదా, ఇన్ని చీరలు కట్టైనా ఫలితం లేదనమాట. చూస్తున్నారు కదా, ఈ కన్నం అయితే ఎంతలా చేస్తాయో ఆఖరికి ఈ కన్నం నుంచి వస్తాయి అనమాట. చూపిస్తా చూడండి. ఇదిగో ఈ కన్నం నుంచి అయితే
ఈ మొత్తం చింపేసి ఈ కన్నం నుంచి ఆవులు మేకలు లోనకు వచ్చేసి ఇదిగో ఈ మొక్కలను అయితే ఈ విధంగా తినేసాయి అనమాట. ఈ మొక్క అనేది ఆవులు తిన్నా పర్వాలేదు కానండి, మేకలు తిన్నాయంటే ఇంకా మొక్క చచ్చిపోద్ది అనమాట. మేక తింటే ఇంకా మొక్క అనేది అయితే ఇంకా మొలవదు. ఇంకా అందుకే ఈ మేకల దగ్గర నుంచి అయితే ఈ మొక్కల్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో అయితే ఐరన్ కంచె అయితే తీసుకొచ్చాను. ఐరన్ కంచెతో అయితే కట్టడం చూస్తున్నారు కదా, మొక్కలన్నీ ఎలాగైపోయాయో. మేము నాటిన ప్రతి మొక్క ఈ విధంగా ఉండేదన్నమాట. మొక్క అయితే ఈ విధంగా జాఫ్రా మొక్క చాలా నీట్గా ఉండేది. కాకపోతే ఇంచుమించు నేను వేసిన 300 మొక్కల్లో ఇంచుమించు ఒక 70-80 మొక్కల దాకా అయితే ఆవులు మేకలు అయితే తినేయడం జరిగిందనమాట. ఉన్న మిగతా మొక్కల్ని కూడా అలాగే పాడు చేస్తాయనే ఉద్దేశంతో అయితే ఇలా కంచె అయితే నేను కడుతున్నాను. మొత్తానికి మా చిన్ననేస్తాం, మా పెద్దనేస్తాం, ఇటు మా పెద్దనేస్తాం, ఇటు మా మామడి బావ మొత్తానికి కడుతున్నారనమాట కంచి. ఇక్కడ ఉన్న సీరియలన్నీ పీకేసి మళ్ళీ పెన్షన్ వేస్తున్నాం, కొత్త పెన్షన్. సీరియల్తో కట్టేసి మొక్కల్ని కాపాడేద్దాం అనుకున్నాం. ఆ సీరియల్ తోటి పని జరగదని తెలిసి మళ్ళీ బయట డబ్బులు అప్పు చేసి ఈ ఐరన్ కంచి అయితే మొత్తానికి కొనుక్కొని వచ్చి మళ్ళీ వేస్తున్నాం అనమాట. సీరియల్ తోట అనేది మొక్క అయితే కాపాడలేము. ఈ ఆవులకి మేకలకి కాపాడడం అయితే చాలా కష్టం. మొక్కలు కాపాడుకోవాలంటే ఈ మాత్రం ఖర్చు పెడితే కానీ ఇంకా మొక్కలు ఎదగవని అయితే అర్థమైంది మాకు మొత్తానికి. అందుకే మొత్తానికి చింతపల్లి అయితే వెళ్ళిపోయి ఈ పెన్షన్ కంచె అయితే తెచ్చుకొని మొత్తానికి కంచె అయితే కడుతున్నాము. మన శివగంగా ఐరన్ అండ్ హార్డ్వేర్ షాప్లోనైతే తీసుకున్నాం. ఇది మొత్తం వీడియో మొత్తం మీరు చూసే ఉంటారు, మీకు అర్థమై ఉంటుంది కదా. చూడండి, ఇప్పుడైతే నేను నా గరువు మొత్తం అయితే ఈ కంచెతో కవర్ చేశాను. ఇప్పుడైతే ఇంటికాడ ధైర్యంగా ఇలా గుండె మీద 2 చెయ్యిలేసి పడుకోవచ్చు. ఆవులు కానీ మేకలు కానీ వచ్చి మొక్క పాడు చేయవని ఇప్పటికే మీకు చూపించాను కదా. చాలా మొక్కలు అయితే ఆవులు మేకలు తినేసాయి శుభ్రంగా. కొంచెం ఖర్చుతో కూడుకున్న పని, కానీ కంచెలా కట్టుకుంటూ ఒక 2-3 సంవత్సరాలు అయితే హ్యాపీగా ఉండొచ్చు. కాకపోతే ఇలాంటి మనం వేసుకున్న రాటలు కూడా కొంచెం మంచిగా అయి ఉంటే ఒక 2-3 సంవత్సరాలు అయితే కంచె ఈజీగా ఉంటుంది. పోల్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది, కానీ ఒక్కొక్క పోలే 250 దాకా పడిపోతుంది. ఆ లెక్కను చూసుకుంటే ఈ గరువు మొత్తం ఒక 300 పోల్స్ దాకా పట్టేస్తాయి. పోల్స్ అయితే కష్టం. అందుకే ప్రజెంట్ ఒక 2 సంవత్సరాలు దాకా అయితే ఇలాగ కర్రతో మేనేజ్ చేసేస్తున్నాం మరి మేమైతే. ఫ్రెండ్స్, మాకైతే కంచె కట్టడానికి గరువులోనైతే కొన్ని కర్రలు సరిపోలేదు. ఇంట్లోనైతే కొన్ని కర్రలు ఉన్నాయి. కర్రలు వెళ్దాం కదా అని ఇంటికైతే వచ్చాము. ఈ కర్రలు తీసుకెళ్దాం కదా అంటే ఒక్కొక్క బరితే చాలా బరువుగా ఉందన్నమాట. మేము ఒక 4-5 కట్టుకొని తీసుకెళ్దామంటే ఆ బరువు భరించలేక మా అన్నయ్యల అబ్బాయేమో బాబాయ్ ఇలాగైతే కాదు, బైక్లో తీసుకెళ్ళిపోవచ్చు ఇలా కట్టామని చెప్పేసి, ఇలాగ అవ్వదురా అని చెప్పిన ఆడైతే అవుతుంది బాబాయ్ ఎందుకు అవ్వదని చెప్పేసి ఎన్ని పాటలు పాడిస్తున్నాడు చూసారా. ఇలా తీసుకెళ్దామని ఏ ఐడియాలు వేస్తున్నాడు మొత్తానికి. ఇది మాకు తీసుకెళ్ళడానికి అవుతుందో అవ్వదో తెలియదు, కానీ మేమైతే ఏదో ప్రయత్నిస్తున్నాం అనమాట తీసుకెళ్ళడానికి. చూద్దాం ఇలాగ తీసుకెళ్ళగలమో లేదో, గరువు దాకా అయితే ఇలా కర్రలు తీసుకెళ్ళగలుగుతామో లేదో చూద్దాము. ట్రై చేస్తున్నాం, ఫస్ట్ టైం అనమాట మేము ట్రై చేయడం ఇలాగా తీసుకెళ్ళటానికి. కాలు పెట్టుకోవడానికి ఎలాగా ఎందుకురా బాధ, నడిపించుకుందాం. మాయ్ నువ్వు ఏంటి కాలు ఎక్కడ చూస్తావు? ఇలా కూర్చుందా బాస్, ఇలా కూర్చో, అలాగే ఒకసారి అలా కాదు బాస్, ఇలా పెట్టి అడ్డ కడుపు మీ కారు ఒక క్షణం అయితే ఎన్నితల చూడు ఎలా తీసుకున్నారో. ఫ్రెండ్స్, మొత్తానికి మేము చాలాసేపు కష్టపడ్డ తర్వాత అయితే మేము అనుకున్న ప్లాన్ అయితే సక్సెస్ అయిందనమాట. మావాడు అనుకున్న ప్లాన్ అయితే విజయవంతంగా సక్సెస్ అయింది. చూడండి, మేమైతే కర్రలు అయితే ఈ విధంగా అయితే
గరువుకు నడుపుతున్నాం అనమాట. ఇలాగ సైడ్కి ఒక 5 కర్రలు కట్టాము. అలాగే మావాడు భుజం మీద ఒక 2 కర్రలు పెట్టుకున్నాడు. ట్రిప్కి ఇలా 7 కర్రలు అనమాట. అలా ట్రిప్కి 7 కర్రలు చొప్పున ఇలా 3 రౌండ్లు తిరిగాము. 21 కర్ర అయితే తీసుకెళ్ళాము మేము. చూస్తున్నారు కదా. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి.